హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్ మ్యాగీ అనమాట. సో చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయితే మనం వేడిగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేదానికి ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. మ్యాగీ నూడిల్స్ చేయడం కోసం ఇక్కడ వెజిటేబుల్స్లో నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను. చిన్నగా అయితే కట్ చేసుకున్నానండి. సో ఇలా మనం చిన్నగా కట్ చేసుకుంటే మ్యాగీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెట్ బీన్స్ అనేది తీసుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా కొంచెం స్లైస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను క్యారెట్ని అయితే తీసుకున్నాను. క్యారెట్ కూడా ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. కొంచెం టమాటోని అయితే ఒక 2 టమాటో మీడియం సైజ్ ఒక 2 టమాటోలు అయితే తీసేసుకున్నాను అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక బాండ్లీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్, లేదంటే స్టీల్ది ఉన్న స్టీల్ది కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకొనేసి ఒక బాండ్లీ అయితే తీసేసుకోవాలి. బాండ్లీ అయితే తీసేసుకొని ఇప్పుడు మనము ఆయిల్ అయితే ఒక 2-3 టేబుల్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ పోపు గింజలు అట్లాంటివి అయితే ఏమి వేయలేదన్నమాట. సో వెజిటేబుల్స్ మ్యాగీలోకి మనము అలాంటివి ఏంటి వేయకూడదు. జస్ట్ మనము ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, మన దగ్గర వెజిటేబుల్స్ ఇలాంటివి ఉంటే వాటిని అయితే వేసేసుకొని చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు వెజిటేబుల్స్ మ్యాగీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది వేడెక్కలేదు, సో అలాగే వేసేసానండి. దానికోసం చెప్తున్నాను. మీరు మాత్రం ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేయించుకుంటే బిర్న వేగుతాయి. ఆనియన్స్ అనేది కొంచెం అలా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అనేది ఈ మాత్రం కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేస్తున్నాను. సో నేను ఇక్కడ మ్యాగీ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. సో మీరు కొంచెం తక్కువ చేసేటట్టుంటే ఒక 2-3 ఆనియన్స్, ఒక 2 నుండి ఒక 3 వరకు పచ్చిమిర్చిని అయితే వేసుకోవచ్చు. మ్యాగీ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా అయితే వేసేసుకున్నాను. సో పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాం కదా, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకోవాలి. టమాటోని కొంతమంది ఇష్టపడడం, సో టమాటో వేయడంతో మ్యాగీ అనేది కొంచెం చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఒక 2 టమాటోని అయితే వేసుకున్నాను. మ్యాగీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువ చేసేటట్లుంటే కొంచెం ఎక్కువ టమాటో అయినా సరిపోతుంది. సో ఇప్పుడు టమాటో కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కాసేపు అలా ఫ్రై అయితే చేసేసుకుంటాము. టమాటో అనేది చూడండి కొంచెం సాఫ్ట్ అయితే అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ బీన్స్ అయితే మనం ఇప్పుడైతే వేసేసుకుందాం. క్యారెట్ బీన్స్ అనే కాదు, మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరైతే వేసుకొని మ్యాగీ అయితే చేసేసుకోవచ్చు అండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మ్యాగీ అంటేనే చాలా ఇష్టం కదా పిల్లలకి. సో మనం ఇలా వెజిటేబుల్స్ వేసి పెడితే మనం కూడా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు అయితే చక్కగా తినేస్తారనమాట. సో మనకి ఇప్పుడు క్యారెట్ బీన్స్ అనేది కాసేపు అలా బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం అలా సాఫ్ట్ అయిన వరకు మనకి కొంచెం ఉడికి మాదిరిగా అయినంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే మ్యాగీ అయితే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం ఉడకాలి కాబట్టి కాసేపు అయితే మనము బాగా ఉడికించుకునేద్దాము. చూడండి క్యారెట్ బీన్స్ అనేది కంప్లీట్గా బాగా సాఫ్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ లోపలే వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక 4 ప్యాకెట్ మ్యాగీ అయితే తీసుకున్నాను అండి. సో ఈపీ నూడిల్స్ అయితే కాదనమాట. సో మ్యాగీ అయితే తీసేసుకున్నాను. సో దీంట్లోకి వచ్చేసి ఒక 1/4 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీ అనేది చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలా. కొంతమందికి సూప్ లాగా తాగడానికి తినడానికి అయితే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మామూలుగా తినాలనేది ఇష్టం ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో అయితే సూప్ లాగా అయితే అస్సలు ఇష్టపడరు. సో దానికోసమే కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువగా వేసుకున్నాను. సో మ్యాగీని క్వాంటిటీ చూసుకొని మీరు కొంచెం వాటర్ అనేది ఎక్కువ తక్కువగా అయితే వేసేసుకోవచ్చు. సో మీకు అప్పుడే తెలిసిపోతుంది. కొంచెం మన బాగా ఉడికే టైంలో కొంచెం చూసుకుంటే మనకి మ్యాగీకి వాటర్ అనేది కంప్లీట్గా సరిపోతుందా లేదా అనేది మనకైతే తెలుస్తూ ఉంటుందండి. సో సరిపోలేదంటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా మరిగించుకుందాము. చూడండి ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం మ్యాగీ పీసెస్ని అయితే దీంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పీస్ని ఇలాగ మనం టర్న్ చేసేసుకుంటూ వేసేసుకోవాలండి.
సో నేను ఇక్కడ వచ్చి ఒక 4 అయితే వేసుకుంటున్నాను అనమాట. సో నేను ముందే చెప్పాను మ్యాగీ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలాగా బాగా మొత్తం బాగా మనం ఎక్కువ వాటర్ అయితే వేసుకోలేదు కాబట్టి చూసుకొని అయితే మీరైతే చేసుకోండి. సో ఇలా బాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇలాగైతే మొత్తం అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ఎంత బాగా అయితే చూడండి మ్యాగీ అనేది కంప్లీట్గా ఇలాగైతే ఫ్రై అయితే చేశాను అనమాట. సో మ్యాగీని మరింత టేస్ట్ పెంచడానికి కోసం ఇక్కడ మ్యాగీలో ప్యాకెట్లో అయితే వేస్తారు కదా, మ్యాగీ మసాలా పౌడర్ అనేది వేస్తున్నాను. సో మనకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అనమాట. సో మ్యాగీలో ఉండే మసాలా పౌడర్ని వేయడంతో సో ఇప్పుడు నేను ఎలాంటి స్పైసెస్ కూడా వాడలేదండి, పచ్చి కారం కూడా వేయలేదు. ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ని వేసుకొని మంచి టేస్టీగా వెజిటేబుల్స్ మ్యాగీని అయితే రెడీ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ పౌడర్ని మొత్తం వేసేసుకొని మొత్తం నీట్గా అయితే కలిపేసుకోవాలి. అంతేనండి, ఫైనల్గా ఇంకొక 5 మినిట్స్కి మనకి వేడిగా వెజిటేబుల్స్ మ్యాగీ అనేది రెడీ అయితే అయిపోతుంది. చూసారు కదా, మరి ఎంత సింపుల్గా మనకి వెజిటేబుల్స్ మ్యాగీ అనేది రెడీ అయితే అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేటు. చూసారు కదా, మరి ఎంతో సింపుల్గా మ్యాగీ అనేది రెడీ అయితే అయిపోయింది అనమాట. సో నేను ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నానండి. ఎంతో టేస్టీగా వెజిటేబుల్స్ మ్యాగీ అనేది రెడీ అయితే అయిపోయింది అనమాట. సో ఈ రెసిపీ మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే ఇంకెందుకు లేట్, ఈరోజు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో నెక్స్ట్ మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి.